This conference will now be recorded. Om Gurubhyo Namah. Religious experience and meditation. A conversation between J. Krishnamurti ji and a questioner. 29th July 2021 and page number 91. నిన్న చదివినటువంటి last paragraph. A mind that is in disorder cannot possibly understand what virtue is. And nowadays, when there is permissiveness of every kind, virtue and order are denied. The religious mind must have this order, not according to a pattern or a design laid down by you or by another. But that order, that sense of moral rectitude comes only when you understand the disorder, the confusion, the mess that one lives in. ఇంతవరకు చదివి today's continuation. Now all this is to lay the foundation for meditation. వినిపించిందా? Okay. హలో 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 వినిపించిందా? చదివినావా? నాకు వినపడుతుంది. నాకు వినిపించడం లేదు అట్నుంచేమి. హలో ఇప్పుడు చదువుతాను ఫస్ట్ లైన్. హలో నా మాట ఎవరికైనా వినిపిస్తున్నదండి? హలో మీ మాట వినిపిస్తుందండి. మేడం వినిపిస్తుంది మేడం. లక్ష్మి గారి మాట నాకు వినిపించడం లేదే. నేను లక్ష్మి మేడం మాట అయితే మాకు కూడా వినిపించడం లేదు. అయితే అక్కడే సిగ్నల్ ప్రాబ్లం. నాకు ఏ మాట వినిపించట్లేదు మేడం గారు. నేనే మరి ఆవిడ మాట నాకు వినిపించకపోతే నేనేం చదువుతాను? తెలియడం లేదు. హలో హలో
మీరు హలో అన్న మాట వినిపిస్తుంది కానీ మేడం గారి మాట వినిపించలేదండి. అదే మేడం గారికి ఫోన్ చేశాను కానీ ఎత్తలేదు. హలో హలో నమస్కారం అండి. మధ్యలో ఆవిడ సిగ్నల్ ప్రాబ్లం ఉండుంటుంది, వినిపించలేదు. అవును అదే ఏదో మాటలు వినపడుతున్నాయి. అవునవును. నమస్తే మేడం. నమస్తే. సిగ్నల్ పోయింది. లక్ష్మి, ఇప్పటి వరకు నీ మాట ఒక్కటి వినిపించలేదు. అసలు నాకును అను, నా మాట అందరికి వినిపిస్తున్నది, నీ మాట వినిపించలేదు. ఏ, ఇక్కడ సిగ్నల్ లేదు. అదే చూద్దాం. ఓకే ఓకే కదా, కొంచెం సిగ్నల్ ఏదో వచ్చిపోతున్నట్టుంది ఆవిడకి మేడం. అవునవును. ఓకే ఓకే నమస్తే ఆల్. నమస్తే. మొదలు పెడదామా? ఫస్ట్ లైన్ చదివాను, ఇప్పుడు మళ్ళీ చదువుతాను. చెప్పండి, Now ఇవ్వండి. all అయితే నిన్న చదివిన లాస్ట్ సెంటెన్స్ చదువుతున్నాను. దట్ ఆర్డర్, దట్ సెన్స్ ఆఫ్ moral rectitude comes only when you understand the disorder, the confusion, the mess that one lives in. Now first line ivaldi. Now all this is to lay the foundation for meditation. ఇవన్నీ కూడా ఆల్ దిస్ ఈస్ టు లే అంటే అనుకోకుండా, అంటే ఇవన్నీ చెప్తున్నాయి లే ద ఫౌండేషన్ ఆఫ్ మెడిటేషన్, అంటే మెడిటేషన్ ఫౌండేషన్ థింగ్. అంటే ఆల్రెడీ మనం మెడిటేషన్ చదివాం కనుక మనకు కూడా తెలుస్తుంది ఏంటని. అంటే ఒకటి కంటెంట్ అంతా ఖాళీ చేయాలన్నది ఒకటి చదివాం. తర్వాత ఏంటి, అక్కడ ఏ రకమైనటువంటిది హార్ట్ తోటి సంబంధం లేకుండా, అబ్జర్వర్ లేకుండా, విత్ టోటల్ అటెన్షన్ అండ్ విత్ టోటల్ ఎనర్జీ అండ్ విత్ చాయిస్లెస్ అవేర్నెస్ తో లోపలికి చూడడం అనేదే కదా. అంటే చూసేవాడు లేడు అక్కడ. అది మన మెడిటేషన్ లో దేర్ ఇస్ టోటల్ అండ్ టోటల్ అటెన్షన్. అది ఇప్పుడు ఎలా తీసుకొచ్చారు ఇతను కూడా, అంటే ఇది నిజంగా ఎందుకు ఫౌండేషన్ అయింది అంటే, ఇప్పుడు ఏం చెప్పారు, ఏ మైండ్ అంటే ఎప్పుడు కన్ఫ్యూజింగ్ గా అలాంటి మైండ్ ఎప్పుడు కూడా లోపలికి చూడలేదు. అందుకని అది ఎలా ఉండాలి, ఆర్డర్లీగా ఉండాలి. అందుకని అప్పుడు మాత్రమే, అంటే ఇదంతా కూడా మన మెడిటేషనే. ఎప్పుడైతే మనసు ఎప్పుడైతే అలా ఆర్డర్లీగా ఉందో, టోటల్ అటెన్షన్ ఉందో, అప్పుడు టోటల్ యాక్షన్ అనేది ఉంటుంది. అప్పుడు ఏదైనా సరే దట్ ఈస్ మెడిటేషన్ అని ఆయన చెప్పింది. అంటే ఇంకా అదర్ టెక్నిక్స్ ఏమి కావు మెడిటేషన్ అంటే. మొత్తం అంటే ఏ టెక్నిక్ అయినా మనం గుర్తుపెట్టుకున్నాం అంటే అవన్నీ మైండ్ లో పెట్టుకుంటున్నాం. సో ద థాట్ ఈస్ దేర్. తర్వాత వితౌట్ ఎనీ టైప్ ఆఫ్ థాట్, ఎనీ ఫార్మ్ ఆఫ్ థాట్ ఉండకూడదు. అంటే ఒక టెక్నిక్ లో విషయాలన్నీ గుర్తుపెట్టుకుని చేస్తున్నాం అంటే దేర్ ఇస్ స్టిల్ సమ్ థాట్ అండ్ మెమరీ ఫంక్షనింగ్. అందుకని ఇక్కడ మెడిటేషన్ ఏం చెప్పారంటే దేర్ మస్ట్ నాట్ బి ఎనీ థాట్ అండ్ టోటల్ అటెన్షన్, టోటల్ ఎనర్జీ. అండ్ అప్పుడు ఒక రకమైన హ్యూమిలిటీతో, ఇందాక ఇందులో కూడా చెప్పారు కదా, నమ్రతాపూర్వకమైన స్థితితో లోపలికి ఒక ఇన్నోసెంట్ మైండ్ తీసుకోగలిగినప్పుడు దెన్ ఓన్లీ ద ఫియర్ ఈజ్ నాట్ దేర్, అబ్జర్వర్ ఈజ్ నాట్ దేర్, అండ్ దట్ ఈస్ మెడిటేషన్. అంటే అక్కడ ఉన్నదే అనంతత్వం అనేది కూడా ఒక చిన్న హింట్గా ఇచ్చారు. సో మనం ఏం చేస్తున్నాం, ఎక్కడి ఇన్సిడెంట్ నుంచి, రిలేషన్షిప్ నుంచి కూడా మెడిటేషన్ వెళ్ళాం. లైఫ్ లివింగ్ డెత్ అనే లివింగ్ డెత్ అండ్ లవ్ అనే దాంట్లో కూడా మెడిటేషన్కి వెళ్ళాం. ఎందుకంటే ఆ అనంతత్వానికి వెళ్తున్నాం. సో ఆల్ ద టాపిక్స్ ఆర్ లీడింగ్ టు దట్. అందుకని
if you don't lay the foundations, meditation then becomes an escape. అది ఫౌండేషనే కానీ లేకపోతే మెడిటేషన్ దెన్ బికమ్స్ ఎన్ ఎస్కేప్. అంటే ఎప్పుడు మనం నిజంగానే మనం చేసేవన్నీ కూడా అంతే. మెడిటేషన్ బికమ్స్ ఎన్ ఎస్కేప్ అని అందరినప్పుడు మనం ఇప్పుడున్న ప్రజెంట్ నుంచి ఎస్కేప్కే చేస్తున్నాం చాలా వరకు మెడిటేషన్. అంటే ప్రజెంట్ నుంచి బయటికి ఇంకేదో అనుభూతులు కావాలనో ఇంకేదో స్థితికి వెళ్ళిపోతాం అంటే అటువంటి ఒక డిజైర్స్. సో అదొక ఎస్కేప్ అనమాట ఫ్రమ్ ప్రజెంట్. సో ఫౌండేషన్ అనేది ఇలా ఉన్నదనుకోండి టోటల్ అటెన్షన్ తో, దెన్ ఇట్ ఇస్ నాట్ అన్ ఎస్కేప్. You can play with that kind of meditation endlessly. యూ కెన్ ప్లే యూ కెన్ తర్వాత Play with that kind of meditation endlessly. అంటే దట్ కైండ్ అంటే మెడిటేషన్ వితౌట్ ఎ ఫౌండేషన్, Which becomes an escape. అంటే అలాంటి మెడిటేషన్ ఒక ఎస్కేప్ And అన్నమాట. that is what most people are doing. అదే చాలా మంది చేసేది. Leading ordinary, confused, messy lives and somehow finding a corner to bring about a quiet mind. అంటే కన్ఫ్యూజ్డ్ మన లైఫ్ జీవిస్తూ ఎక్కడో ఒక కార్నర్ ఎక్కడో ఉంటుంది, అంటే ఒక క్వైట్ మైండ్ కోసం. అంటే ఎలా ఉంటుంది అప్పుడు ఆ క్వైట్ మైండ్ రాదు కదా, అంటే మన బ్యాక్గ్రౌండ్ అంతా కన్ఫ్యూజన్ తో ఉంది, కాన్ఫ్లిక్ట్స్ తో ఉంది. దెన్ హౌ కెన్ ఐ గెట్ ఏ క్వైట్ మైండ్ దెన్ ఐ వాంట్. ఒక్క నిమిషం. And there are all these people who promise to give you a quiet mind, whatever that may mean. అంటే ఆల్ దీస్ పీపుల్ అంటే ఇప్పుడు మనం ఎన్ని రకాల మెడిటేషన్ లో ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మనకి, హూ ప్రామిస్ టు గివ్ ఏ మైండ్ క్వైట్ మైండ్, వాళ్ళందరూ మనకు ప్రామిస్ చేస్తున్నారు ఇంకో క్వైట్ మైండ్ వస్తుంది. అంటే అర్థమైంది కదా, ఎవరు ప్రామిస్ చేస్తే వచ్చేది కానే కాదు అసలు, కానీ వాళ్ళందరూ అలా అంటారు క్వైట్ మైండ్ వస్తుంది మెడిటేషన్. So for a serious mind, and it is a very serious thing, not a game, one must have this freedom from all belief, from all commitments. అందుకని ఒక సీరియస్ మైండ్ కి ఏముండాలంటే ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ బిలీఫ్, అంటే అన్ని రకాలైన నమ్మకాల నుంచి మనం పైకి రావాలి. అండ్ కన్స్ట్రెయింట్స్ కదా అన్నారు, అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ commitments. ఇంకా అన్నింటి నుంచి ఫ్రీడమ్ ఉండాలి. ఎందుకంటే మైండే లేని స్థితికి వెళ్ళాలి. Because అటువంటి స్వేచ్ఛాయుతమైన మనస్సు మాత్రమే ఇవన్నీ ఉన్నాయంటే ఏం జరుగుతుంది, అవే అక్కడ ప్లే చేస్తాయి. మనం కూర్చున్నామంటే ఏమున్నాయో అవి ప్లే చేస్తుంటాయి. ఆ బిలీఫ్స్, ఆ కమిట్మెంట్స్, అవి పెద్ద పాత్ర తీసుకుని మనం వెళ్ళిపోతుంటాం. అంతేనా కాదా? అంటే అందుకని అలాంటివన్నిటిని అంటే మనం ఎవరి మీద అసలు కాదు అక్కడ. అంటే అటువంటి మైండ్ లో ఎప్పుడు కూడా గందరగోళమే ఉంటుంది, ఆలోచనలతోటి నిండి ఉంటుంది. సో క్వైట్నెస్ సంభవం కాదు. one must have this freedom from all belief, from all commitments, because one is committed to the whole life, not to one fragment of it. ఎందుకంటే మొత్తం లైఫ్ అంతటికీ కమిట్ అయి ఉన్నారు.
ఒక్క ముక్కకే కాదు, టు ద హోల్ లైఫ్, నాట్ టు వన్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఇట్. అంటే ఒక ముక్కకి కాదు, ఫ్రాగ్మెంట్ కదా, అంటే ఒక క్షణం ఒక 5 నిమిషాలు ఒక గంట కూర్చుంటానంటే అది ఫ్రాగ్మెంట్. హోల్ లైఫ్. Most of us, ఓకే, ఈ వాక్యం అర్థమైందా? వన్ మస్ట్ కమిట్ టు ద హోల్ లైఫ్ అంటే మనం అంతే లైఫ్ అంతటికే మన కమిట్మెంట్, ఓ చిన్న ముక్కకే వస్తుంది కాదు వాళ్ళు. most of us are committed to physical or political revolution or to a religious activity, to some kind of religious monastic life, and so on. మనలో చాలా మంది దేనికి కమిట్మెంట్ ఉంటుంది? ఒక రిలీజియస్ యాక్టివిటీకి, లేకపోతే అంటే మతపరమైనటువంటి వాటికి కమిట్మెంట్ మనకు ఉంటుంది. లేదు అంటే పొలిటికల్ యాక్టివిటీస్, పొలిటికల్ రెవల్యూషన్స్, అలాగే మోనాస్టిక్ లైఫ్, అంటే నేను ఇక్కడ నుంచి చర్చ్ అంటే ఇంట్లోనే ఇప్పుడు నన్స్ వాళ్ళందరూ ఫాదర్స్ వాళ్ళకి మోనాస్టిక్ లైఫ్ కమిట్మెంట్, ఇలాంటి వాటికి కమిట్ అయి ఉంటుంటారు. కానీ మన జీవితం అంతా కమిట్ అయి ఉండాలి. Those are all fragmentary commitments. అది అవన్నీ కూడా ముక్కలు, అంటే ఒక పోర్షన్ కే వాళ్ళు కమిట్ అయ్యారు. సో దేర్ ఆర్ ఆల్ ఫ్రాగ్మెంటరీ కమిట్మెంట్. We are talking of freedom, so that you can commit your whole being, your whole energy, vitality, and passion to the whole of life, not one part of it. అంటే మనం మొత్తం అంతటిని, మన మొత్తం వైటాలిటీ, హోల్ లైఫ్, ఇంకా ఏంటంటున్నారు ఆయన, Whole being, whole energy, passion హోల్ ఎనర్జీ, to the హోల్ ప్యాషన్, దీనంతటికీ కమిట్మెంట్. అంటే ఇవన్నీ కూడా మనం మొత్తం లైఫ్ అంతటిని కమిట్మెంట్, ఇదంతా కూడా అంటే మనం కమిట్మెంట్కే ఉపయోగించాం. ఒక్క పోర్షన్, ఒక్క కొంతసేపు పొలిటికల్ రెవల్యూషన్ లేకపోతే మతపరమైన అందరికీ ఒక ఫ్రాక్షన్, ఇది హోల్ లైఫ్. Then we can proceed to find out what it means to meditate. ఇక్కడ హోల్ లైఫ్ కమిట్ అవ్వడం అంటే సీరియస్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఏదో క్యాజువల్ గా కాకతాళీయంగా కేర్లెస్ గా ఉండకుండా మనం ఏంటంటే అదే అంతకు ముందు కూడా ఆయన చెప్పారు కదా, కమిట్ అవర్ లైఫ్ అంటే ప్రతి క్షణాన్ని కూడా చక్కగా గడపడం. I don't know if you have gone into this at all. ఇదే కదా దిస్ పెట్టాలంటే మీరు ఈ విషయం బాగా చూసారో లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక ఫ్రాగ్మెంట్ మాత్రమే మనం కమిటెడ్ గా ఉంటున్నాము, బట్ యూఆర్ నాట్ కమిటెడ్ టు ద హోల్ లైఫ్. ఇఫ్ యూఆర్ కమిటెడ్ టు ద హోల్ లైఫ్ దెన్ ఇటువంటివి మనకి ఈజీగా అయిపోతుంది. Probably some of you have played with it, have tried to control your thoughts, అది మీ ఆలోచనలు followed various systems. వేరియస్ సిస్టమ్స్ ని పాటించి మీ ఆలోచనలను కంట్రోల్ చేయండి అని ఎక్కువగా చెప్తారు. నేను కంట్రోల్ అంటే ఏంటి, అక్కడ ఫోర్స్ ఉంది, నిర్బంధం ఉంది. అలాంటిది అంటే ఆ కంట్రోలింగ్ లో ఏం జరుగుతుంది, అదంతా కూడా పైకి వచ్చేస్తుంది మళ్ళీ. అంటే ఫోర్స్ గా ఎంత కంట్రోల్ చేసినా అంత ఫోర్స్ గా పైకి వస్తాయి. యాంగర్ ని కంట్రోల్ చేస్తే ఎప్పుడు కూడా కంట్రోల్ అవ్వట్లేదు, మళ్ళీ అది ఆ ఫోర్స్ తో పైకి తంతుంది. But that is not meditation. ఆ కంట్రోలింగ్ వల్ల మెడిటేషన్ అవ్వదు. One has to dispose of the systems one has been offered. ఎవరు ఏ సిస్టమ్స్ ఇచ్చారో, అంటే మనం ఎన్నో సిస్టమ్స్ చూస్తున్నాం కదా, అవన్నీ మనం వదిలేయాలి. అప్పుడు మాత్రమే మెడిటేషన్ సంభవం. Offered, tarata Zen, transcendental meditation, the various things
that have been brought over from India and Asia. అదే జెన్ మెడిటేషన్ అని, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని, ఇంకా ఎన్నో వేల పద్ధతులు ఉన్నాయి. ఏషియాలో నుంచి ఇండియాకి తీసుకొచ్చినటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మీరు పక్కన పెట్టాలి అంటున్నారు. One has to go into this question of systems, of methods, and I hope you will. ఈ మెథడ్ సిస్టమ్ ఏమిటి అన్నది మీరు జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు చెప్పే మెథడ్స్ సిస్టమ్స్ దీన్ని మీరు అతి జాగ్రత్తగా గమనించాలి. We are sharing this problem together. మనం ఈ ప్రాబ్లం అందరం కలిసి చూస్తున్నాం. Next paragraph. When you have a system to follow, what happens to the mind? అది అంటే మీకు ఒక సిస్టమ్ ఉంది. వెన్ యూ హ్యావ్ ఏ సిస్టమ్ అంటే ఏదో ఒక సిస్టమ్ మన మనసులో ఉంది. అంటే ఈ పద్ధతిలో మనం చేద్దాం మెడిటేషన్. వెన్ యూ హ్యావ్ ఏ సిస్టమ్ టు ఫాలో అంటే మనం పాటించడానికని ఒక సిస్టమ్ ఉన్నప్పుడు మనసుకి ఏంటవుతుంది? వాట్ హ్యాపెన్స్ టు మైండ్ అని అడుగుతున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మన దగ్గర ఒక పద్ధతి ఉంది. ఏదో చెప్పారు ఇలా చేయాలి అలా చేయాలి. అప్పుడు మనసు ఏంటవుతుంది? దానికి నిబద్ధత అవుతుంది, కండిషన్ అవుతుంది. అదేనే చెప్తారు ఇది ఇంకా విస్తారంగా. What do systems and methods imply? A guru? సిస్టమ్స్ మెథడ్స్ గురువు ఇందులో ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. I don't know why they call themselves gurus. వాళ్ళు గురువులు అని ఎందుకు తెలుసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంటున్నారు. I can't find a strong enough word to deny that whole world of gurus. ఈ హోల్ వరల్డ్ ఆఫ్ గురువుస్ అందరినీ డినై చేయడానికి నా దగ్గర ఏది ఒక పెద్ద అంటే బలమైనటువంటి పదం ఏమి లేదు నా దగ్గర అంటున్నారు. Of their authority, because they think they know. వాళ్ళ అథారిటీ కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారు. A man who says I know, such a man does not know. ఏ వ్యక్తి నాకు తెలుసు అంటున్నారో ఆయనకి ఏమీ తెలియదు. Or if a man says I have experienced truth, distrust him completely. ఎవరైనా ఒక వ్యక్తి నేను సత్యాన్ని అని చెప్తే ఆయన్ని పూర్తిగా నమ్మకండి. నమస్తే Or అండి if a మేడం. man says హలో, ఎవరు మీ మాటలు చాలా స్లోగా వినిపిస్తారు మేడం గారు. వినపడుతుంది నేను మాట్లాడితే? మీ మాట వినపడటం లేదండి. ఏంటంటున్నారు ఆంజనేయమూర్తి గారు? మీ మాట ఇప్పుడు బాగుంది కానీ ఇందాక నుంచి చాలా లో వాయిస్ లో వస్తుంది మేడం గారు. మనం ఏం చేయగలం అంటే నేను అదే పొజిషన్ లో పెట్టాను, సిగ్నల్ అలా అవుతుంది. ఏదైతే వినబడలేదో కావాలంటే రిపీట్ చేయగలను. అంటే మన చేతిలో లేదు. ఇప్పుడు మీరు వినబడలేదు, మీరు ఏం చేయలేదు రిపీట్ చేయడం తప్ప. ఎక్కడ మీకు అంత వినబడలేదంటే అంటే నేను అదే పొజిషన్ లో కూర్చున్నాను పెట్టుకుని, కానీ వినబడలేదు. అంటే ఒక సిస్టమ్ అనేది ఉన్నప్పుడు ఆ గురువుస్ అందరినీ ఏ గట్టి పదం పెట్టి అంటే డినై చేయాలి అనేది నాకు అర్థం అవ్వట్లేదు అన్నారు. ఐ డోంట్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ వర్డ్ అని. అంటే నాకు తెలుసు అని ఎవరు చెప్తున్నారో తర్వాత ఎవరైతే నేను సత్యాన్ని అనుభవించానని చెప్పారో వాళ్ళని పూర్తిగా నమ్మకండి. టోటల్లీ అన్నారు. టోటల్లీ. These are the people who offer systems. వీళ్ళే ఎన్నో సిస్టమ్స్ మనకి ఇస్తూ ఉంటారు. A system implies practice,
following, repetition, changing what actually is. అది ఇన్ని ఉన్నాయి సిస్టమ్ లో. ఏంటంటే రిపిటేషన్ ఉంది, దాన్ని అనుసరించాలి. ఆ తర్వాత ఏంటి రిపిటేషన్, చేంజింగ్ వాట్ ఇట్ ఈస్. Practice, following, repetition. ఇంకా Changing what actually is. ఉన్నదాన్ని మార్చేస్తుంది. అంటే ఏంటి, ఉన్నది ఏంటి, బియ్యం మన ఉనికి, ఆ స్థితి అదేమో మార్చేస్తూ ఉంటాయి దాన్ని. ఉన్నదాన్ని అంటే మీకు అర్థమైందా? అంటే ఆ ఉన్నది ఒకే ఒక అనంతత్వం, దాన్ని స్టేట్ని మార్చేస్తున్నారు. దాన్ని స్టేట్ అంటే దాన్ని మార్చేస్తున్నారు, చేంజింగ్ అనేది. And therefore What increasing your conflict. వాట్ యాక్చువల్లీ ఈజ్ అంటే అర్థం ఏంటి, ఆ ఉన్నది అప్పుడు ఎప్పుడు ఉన్నదే అది, దాన్ని వాళ్ళు మార్చిస్తున్నారు ఈ టెక్నిక్స్ వల్ల, ఈ సిస్టమ్స్ వల్ల. అందుకని మనకి మళ్ళీ సంఘర్షణ మొదలు. Systems make the mind mechanical. They don't give you freedom. సిస్టమ్స్ అన్ని మనస్సుని మెకానికల్ గా చేస్తాయి, అవి ఫ్రీడమ్ ఇవ్వవు. They may promise freedom at the end, but freedom is at the beginning, not at the end. వాళ్ళు చివరిలో ఎప్పుడో మీకు ముక్తి వస్తుంది అంటారు, కానీ అది బిగినింగ్ లో రావాలి, ఎండ్ లో కాదంటున్నారు. To inquire into the truth of any system, if you have no freedom at the beginning, then you are bound to end up with a system, and therefore with a mind which is incapable of subtlety. కేపబుల్ ఆఫ్, ఒక్కసారి నేను ముక్కలుగా చదువుతాను. టు ఎంక్వైర్ లాస్ట్ వర్డ్ నాకు ఒకసారి వినిపింది, అది నాకు అర్థం కాదు. Which is- ఫెసిలిటీ అన్నావు. సటిలిటీ ఇంకా రెండు వర్డ్స్ ఉన్నాయి, సటిలిటీ, స్విఫ్ట్నెస్ అండ్ సెన్సిటివిటీ. అది అంటే మళ్ళీ చదివైతే చదువుతాను, ఒక్క నిమిషం. టు ఎంక్వైర్ ఇంటూ ద ట్రూత్ ఆఫ్ ఎనీ సిస్టమ్, కామా, ఇఫ్ యూ హ్యావ్ నో ఫ్రీడమ్ అట్ ద బిగినింగ్, ఇక్కడ ఆపు, దెన్ యు ఏదైనా ఆర్ ఒక ఆపోజిట్. ఏదైనా సిస్టమ్ లో ఉన్న నిజం చూడాలంటే మనకే గాని ఫ్రీడమ్ లేకుండా ఉంటే, అంటే స్వేచ్ఛ లేకపోతే, అంటే మనమే కానీ ఫ్రీగా ఉంటే కదా మనం చూడగలం. అదే కానీ లేకపోతే మళ్ళీ మనం ఆ సిస్టమ్ దాంట్లోనే పడిపోతాం. ఓకే, if you have no freedom at the beginning, then you are bound to end up with a system, and therefore with a mind which is incapable of subtlety, swiftness and sensitivity. అప్పుడు మనం మొట్టమొదటిలోనే మనకు ఫ్రీడమ్ లేకపోతే అది మనం అసలు అందులో ఉన్నది చూడలేము. అందువల్ల అప్పుడు ఏంటవుతుంది, మనకు ఒకలాంటి మైండ్ ఏదంటే సెన్సిటివిటీని కోల్పోతాం, సూక్ష్మతత్వాన్ని చూడడానికి కోల్పోయే మైండ్ మనకి మిగులుతుంది లాస్ట్కి. అది చెప్తున్నారు. అంటే ఆ సిస్టమ్ లో ఏది చెప్పారో అలాగే చేసిస్తాం, కానీ మనం సొంతంగా ఏమీ ఆలోచించము. మనకి అంటే మనకి ఫ్రీడమ్ లేకపోవడం వల్ల మనం కూడా దాన్ని చూడలేము. బిగినింగ్ లో ఫ్రీడమ్ ఉంటే అదంతా మనం పరిశీలించగలం. లేనప్పుడు ఏంటవుతుంది, మన మనస్సు ఆ సూక్ష్మతత్వాన్ని, ఆ సెన్సిటివిటీని, అంటే ఏ సెన్సిటివిటీ అయితే అనంతత్వాన్ని చూడడానికి అవసరం అది కోల్పోతుంది. So one can dispose entirely of all systems. ఎందుకని అన్ని సిస్టమ్స్ ని డిస్పోజ్ చేసేయడం మంచిది. What is important is not controlling thought, but understanding it. అది అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే థాట్ ని కంట్రోల్ చేయడం కాదు, దాన్ని అవగాహన చేసుకోవడం చాలా అవసరం. Understanding the origin, the beginning of thought.
which is in yourself, which is in yourself. ఈ ఆలోచన యొక్క ప్రారంభం ఎక్కడి నుంచి మొదలవుతోంది అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది మనలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. ఆలోచన స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలా సార్లు ఏంది ఇలా ఇలా అలవాటు చేసుకుంటే మనం ఎన్నో గందరగోళాలు పోతాయి. ఎప్పుడూ ఒక సుస్వతరమైన ఆలోచన వెళ్ళి మన హృదయంలో కూర్చుంటుంది. అది వచ్చినట్టు మనకు తెలియదు. మనం ఏదో బాధ ఫీలవుతూ ఉంటాం. ఎవరు ఎదురుగుండా ఉంటే వాళ్లే బాధ పెట్టారు అనుకుంటాం. ఏ పరిసరాల్లో ఉంటే ఆ పరిసరాలు బాధ పెట్టాయి అనుకుంటాం. కానీ ఆ లోపల ఆలోచన వెళ్ళి దాని పని చేసుకుంటుంది. అంటే అది ఒక బాధని కలిగిస్తుంది. అది ఎంతో జాగ్రత్తగా మనం అటెన్షన్ తో చూసుకుంటే కానీ ఈ పర్టికులర్ ఆలోచన నాకు బాధించిందని మనకు తెలియదు. మనం ఏంటంటే సామాన్యంగా అందరూ ఎవరు చూడరు, అలాగే పని చేసేస్తూ ఉంటారు. అలాగే ఇంకొక ఆలోచన వస్తుంది, మరో బాధ, ఓ బాధ మీద ఒక బాధ ఎక్యుములేట్ అయిపోయి గందరగోళంగా బాధాకరంగా దిగుతారు. ఎక్కడి నుంచి బాధ వస్తుందో అనేది ఎవరు ఎదురుగుండా ఉంటే వాళ్ళ వల్ల వచ్చిందో, లేకపోతే ఏ పరిసరాల్లో ఉంటే పరిసరాల వల్ల వచ్చింది, ఎవరు ఏ పనులు చేస్తే ఆ పని వల్ల వచ్చింది అని పెట్టేస్తారు. కానీ ఈ నెవర్ సీ ఇన్సైడ్, మనం లోపలికి జాగ్రత్తగా చూసుకోగలం. అంటే అవేర్నెస్ చూసుకుంటే ఈ పర్టికులర్ ఆలోచన నాకు బాధ కలిగించిందని తెలుసుకుంటాం. అప్పుడు ఆలోచన గమనిస్తాం. అంతవరకు మనం సాధారణంగా ఇది చెయ్యరు చాలా మంది, దానివల్లే ఎప్పుడు బాధల్లో ఉంటారు. అందుకని ఆ పర్టికులర్ ఆలోచనని గమనించడం, అది ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది చూసుకోవడం, ఇది మనకు అవసరం. That is, the brain stores up memories. You can observe this yourself. You don't have to read books about it. అంటే బ్రెయిన్ ఏమో జ్ఞాపకాన్ని ఉంచుకుంటూ ఉంటుంది కదా, మీరు నెమ్మదిగా కూర్చుని అందులో ఏంటి అని చూసుకోగలరు. దీనికి మీరేం పుస్తకాలు చదివి ఎక్కలే. అది పుస్తకాలు చదివితే ఎక్కడ దొరుకుతుంది? మన ఆలోచన మన దగ్గరే ఉంటుంది. ఎందుకు బ్రెయిన్ కి మెమరీ ఉంది కనుక నెమ్మది కూర్చుని అన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ ఆలోచన మీకు ఆలోచనకు ఆరిజిన్ ఏంటి అని మనకు తెలుస్తుంది అంటున్నారు. If it had not stored up memories, it would not be able to think at all. అది ఆ బ్రెయినే కానీ మెమరీని స్టోర్ చేయకపోతే అది ఆలోచించలేదు కూడా. That memory is the result of experience, of knowledge. ఆ జ్ఞానమే మనం ధరించినటువంటి అనుభవానికి ఫలితంగా మనకి మెమరీగా ఉంటుంది. మన జ్ఞానానికి ఫలితమైన మెమరీగా అది ఉంటుంది ఆ బ్రెయిన్. Of knowledge, yours or of the community, of the family, of the race, and so on. ఆ నాలెడ్జ్ మీదవచ్చు, మీ కమ్యూనిటీ అవ్వచ్చు, మీరున్న జాతి అవ్వచ్చు, మీరు ఎక్కడిదైనా అవ్వచ్చు. ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది అక్కడ స్టోర్ అయ్యి. అండ్ దట్ నాలెడ్జ్ యాజ్ ఎ మెమరీ తీసుకుంటాయి. Thought springs from that storehouse of memory. ఆలోచన అన్నది థాట్ స్ప్రింగ్ ఫ్రమ్ దట్ స్టోర్ హౌస్, అటువంటి దగ్గర నుంచే మనకి బయటకు వస్తుంది మెమరీ. ఆ మెమరీ బ్రెయిన్ ఉంటుంది కదా, ఫ్రమ్ దట్ స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ. అంటే బ్రెయిన్ ఏమన్నారు? స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ అని చెప్తున్నారు. అందులోంచి వచ్చేది ఆలోచన. అంటే ఆలోచన ఎప్పుడు కూడా పాస్ట్ చెల్లింది. అది ఎప్పుడును మెమరీ ఏంది? పాస్ట్ చెల్లింది. ఆ పాస్ట్ లోంచి వచ్చేది థాట్. So thought is never free. It is always old. అది థాట్ ఎప్పుడు కూడా ఫ్రీగా లేదు, ఇది ఇప్పుడు కూడా పాతదే. ఇట్ ఈస్ ఆల్వేస్ ఓల్డ్. There is no such thing as freedom of thought. అది అంటే మనం అంటూ ఉంటాం ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అని. అసలు అలాంటిది లేనే లేదంటున్నారు. సచ్ థింగ్ యాజ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్. థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఫ్రీ కదా, ఎందుకంటే అది ఓల్డ్ చెల్లింది. అసలు ఫ్రీడమే లేదు థాట్ కి. Thought can never be free in itself. అయితే దాని థాట్ ఎప్పుడు ఫ్రీ అవ్వలేదు. It can talk about freedom, but in itself it is the result of past memories, experience and knowledge. ఆలోచన ఫ్రీడమ్ కోసం మాట్లాడగలదు,
ఇట్ కెన్ టాక్ అబౌట్ ఫ్రీడమ్, బట్ ఇన్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ నో ఫ్రీడమ్. ఎందుకంటే నేను మామూలుగా చెప్తున్నాను, బట్ అంటే అదే అర్థం, అంటే దాంట్లో మాత్రం ఫ్రీడమ్ లేదు, ఎందుకంటే అది పాస్ట్ చెందింది కనుక. Therefore, it is old. దేర్ఫోర్ It is old. అది పాస్ట్ చెందింది, అది ఓల్డ్ అన్నమాట. Yet one must have this accumulation of knowledge, otherwise one could not function. One could not speak to another, could not go home, and so on. అయితే అలాగే అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి వచ్చింది కదా థాట్ని, అది అక్కర్లేదు అనుకోకండి. వన్ మస్ట్ హ్యావ్ దిస్ అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్, లేకపోతే మనమేమో ఇంకోళ్ళతో మాట్లాడలేము. అదర్వైజ్ వీ కెనాట్ టాక్ విత్ అదర్ కదా, అంటే ఇంకొంతో అదర్వైజ్ వీ కెనాట్ టాక్. ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళాలన్నా అక్కడ అక్యూములేషన్ ఆఫ్ ఆర్ గో టు హౌస్, అలాంటి మొత్తం ప్రాపంచిక వ్యవహారాలన్నిటికీ ఈ మెమరీ అవసరమే. అంటే ఆ మెమరీ చేసిన థాట్ కూడా అవసరమే. Knowledge is essential. అది ఈ నాలెడ్జ్ మనకి అవసరం. In meditation, one has to find out whether there is an end to knowledge and so to freedom from the known. మెడిటేషన్ లో మనం ఏం చేయాలి అంటే వన్ హ్యాస్ టు ఫైండ్ అవుట్, జాగ్రత్తగా, వెదర్ దెర్ ఈస్ ఎన్ ఎండ్ టు నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ కి అంతం ఉందా. వన్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఈస్ ఎన్ ఎండ్ టు నాలెడ్జ్, అంటే ఏంటి, ఈ నాలెడ్జ్ లోనే మనం జీవిస్తాం అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇవన్నీ నాలెడ్జ్ అనేదంతా కూడా థాటే కదా, సో దీనికి ఎండ్ చేయగలమా అని మనం చూడాలి. And so to freedom from the known. అంటే తెలిసిన దాని అంతటి నుంచి ఫ్రీడమ్. నాలెడ్జ్ అంటే తెలిసిన విషయం కదా. ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. నోన్ అంటే మనకి ఎన్నో తెలుసు, వాటి నుంచి మనం ఫ్రీగా ఉండగలమా అంటే, ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అనేది చాలా, అసలు ఆయన బుక్ రాశారు, ఒక పెద్ద పుస్తకమే రాశారు. నోన్ నుంచి ఫ్రీడమ్ ఉండాలి, దెన్ ఓన్లీ వీ కెన్ లివ్ ఎ ఫ్రెష్ లైఫ్, క్రియేటివ్ లైఫ్, న్యూ మినిట్ న్యూ లైఫ్ గడపగలం. లేకపోతే మనం గడిపేదంతా బోరింగ్, ఓల్డ్, అలాంటి లైఫ్ మనం అందుకే బోర్ ఫీల్ అవుతాం. ఎందుకంటే అందుకే ఎస్కేప్ అయిపోతాం ఈ ఎంటర్టైన్మెంట్ కావాలని. బికాస్ వీ ఆర్ నాట్ లీడింగ్ ఏ లైఫ్ విచ్ ఇస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద నాలెడ్జ్. అది దాంట్లోనే మనం జీవిస్తాం అంతే. అందుకనే కెన్ వీ పుట్ ఎన్ ఎండ్ టు ద నాలెడ్జ్, దాన్ని మనం అంతం చేయగలమా. అండ్ సో ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్, తెలుసున్న దాన్ని అంతటిని. అసలు ఒక లెక్చర్ విన్నప్పుడు కూడా లిజనింగ్ లో అదే ఆయన చెప్పారు. అవును నేను అలా విన్నాను కదా, ఇలాంటి చెప్పారు నేను, అలాంటి వాటితో వినడం, కంపారిజన్ తో వినడం కాదు. అలాగే ఆ వినడం టోటల్ అటెన్షన్, ఏ ఆలోచన లేకుండా జనాలిజం, అంటే ఆ నోన్ జ్ఞానం అంతా పక్కన పెట్టగలమా, అదే మనకు అవసరం. ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్, తెలిసినదంతా పక్కన పెట్టడం అది. If meditation is a continuation of knowledge, is the continuation of everything that man has accumulated, then there is no freedom. Then there is no freedom. అక్కడ మధ్యలో చదువు, ఇఫ్ మెడిటేషన్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ నాలెడ్జ్, తర్వాత Comma, is the continuation of everything that man has accumulated. దెన్ Then there is no freedom. అది అంటే ఒకవేళ మెడిటేషన్ లో కూడా మనం ఈ నాలెడ్జ్ ని కంటిన్యూ చేస్తున్నాం, మనం ఇన్నాళ్ళు గ్రహించిందంతటిని కంటిన్యూ చేసుకుంటుంటే అక్కడ స్వేచ్ఛ లేదు, మనం దాంట్లోనే ఉండిపోతున్నాం. There is freedom only when there is an understanding of the function of knowledge and therefore freedom from the known.
దేర్ ఇస్ ఫ్రీడమ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్. అంటే నాలెడ్జ్ ని మనం అర్థం చేసుకోవాలి. అవగాహన అంటే ఏ పాయింట్ మీకు కావాలంటే వివరిస్తాను. అండర్స్టాండింగ్ ఆఫ్ నాలెడ్జ్, అప్పుడు మాత్రమే మనకి ఫ్రీడమ్ వస్తుంది. అండ్ దేర్ ఇస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. అంటే మనం విషయాలని Function of అవగాహన function, understand when there is an understanding of the function of knowledge అన్నారు. అదే అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అన్నా అంతే. అంటే ఆ నాలెడ్జ్ ఏం చేస్తుంది అనే దాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే అప్పుడు మాత్రమే మనకి మెడిటేషన్ సంభవం. ఎందుకంటే అవగాహనతో ఒక్కొక్కటి దాన్ని మనం అర్థం చేసుకుని మనకి ఏదో ఉన్నాయి, ఇప్పుడేమో పనులు ఉన్నాయి, లేకపోతే ఏదో ఈ జ్ఞానం ఇప్పుడు ఇలా కాదు కూర్చోవాలి అని కూర్చుంటాం. అగెయిన్స్ట్ థాట్ ఇస్ దే. అలాగే ఏదైనా ఒక విషయాన్ని మనం రాముల వారి కోసం మెడిటేషన్ చేస్తున్నాం, రాముల వారు ఇలా ఉంటారు అంటే అగైన్ దట్ ఈజ్ నాలెడ్జ్. సో అగైన్ దట్ ఈజ్ థాట్. సో ఇలాంటి థాట్స్ తోటి నిండిపోతుంది. కానీ లేకపోతే నేను ఇవాళ మంచి సద్గుణం కోసం చేస్తున్నాను, నేను ఆ గుణం కోసం ఆలోచిస్తున్నాను. అగైన్ ఇట్ ఇస్ అ థాట్, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ద అల్టిమేట్. ఫైనాలిటీకి వెళ్ళట్లేదు, అక్కడే ఆగిపోతున్నాం. అందుకే ఆయన ఏమన్నారు, దాని నుంచి పక్కకి తప్పించేస్తున్నారు అనడంలో ఆ థాట్ దగ్గర ఆగిపోతున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు ద అల్టిమేట్ సత్యం దగ్గర. అందుకని ఏంటంటే ఈ నాలెడ్జ్ అంతటిని, ఆ ఫంక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ని అవగాహన చేసుకుని అణిచికూడదు, పక్కకు పెట్టేయాలి. అలా చేయగలిగినప్పుడు మాత్రమే మెడిటేషన్ సంభవం. అండర్స్టాండింగ్ ఫంక్షన్ ఆఫ్ నాలెడ్జ్ తర్వాత ఏం చదివే? వెన్ దేర్ ఈజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దేర్ ఫోర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. అప్పుడు మాత్రమే మనకి తెలుసుకున్న దాంట్లోంచి ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అంటే ఏంటి? ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. ఎందుకంటే ఆ ఫ్రీడమే మనకి ఎక్కడ వస్తుంది? మనకి అడ్డుతున్నదంతా ఈ జ్ఞానమే. మనం అక్యుములేట్ చేసుకునే జ్ఞానం, అందుకే జ్ఞానం బంధ అని సూత్రాల్లో కూడా చెప్తారు. అంటే ఈ జ్ఞానం అంతా మనని అసలైనటువంటి సత్యానికి వెళ్లకుండా అడ్డేస్తోంది. సో అక్యుములేటెడ్ నాలెడ్జ్ ని అవగాహన చేసుకుని ఒక్కొక్క దాన్ని పక్కన పెట్టేస్తే దేర్ ఇస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. అంటే తెలుసున్న దానిలోంచి మనకు ఫ్రీడమ్ రావాలి. అంటే అర్థం ఏంటి? ఆ తెలుసున్న దాని అంతా లేకుండా అయిపోయి నాకేమీ తెలియదన్న స్థితిలో ఉండగలమా? అప్పుడు మాత్రమే మెడిటేషన్ సంభవం. మనం అంటే మనం ఇప్పుడు నాలెడ్జ్ ఎక్వైర్ ఒకసారి నేను అడుగుతున్నాను. ఒకసారి ఇప్పుడు నాలెడ్జ్ మనం డిఫరెంట్ విషయాల్లో ఎక్వైర్ చేస్తాము, దాని లిమిటేషన్ ఏమిటో అవగాహన చేసుకోవాలి కదా. ఎక్కడ అది పనికి వస్తుంది, ఎక్కడ అవసరం లేదు, అదేం కదా చెప్తున్నారు. అంటే అసలు పక్కన పెట్టడం అనేది మనకి రావచ్చు. తెలిసిన జ్ఞానాన్ని మనం పక్కన పెట్టగలుగుతున్నామా? దాంతో కంటిన్యూ అయిపోతాం అంతే. అది పక్కన పెట్టడం గొప్ప ఆర్ట్ అనమాట. అది ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టామో ఈ బికమ్ నథింగ్. నిజమే, నాకు ఏమీ తెలియదని తెలుస్తుంది. అంటే మామూలుగా మనం ఎన్నో నేర్చుకుంటాం, నేర్చుకున్నదే మన జ్ఞానం అని మనం బతికేస్తున్నాం. మనకు అనుభవం లేదని కూడా మనకు తెలియట్లేదు. త్రిపురారహస్యం చదివాం, అందులో ఏంటంటే అసలు హేమచూడు అనుభవం పొందేది, కానీ మనం ఏమి పొందలేదు. హేమచూడు పొందేయడం తెలుసు, కానీ మనం పొందలేదని మనం మర్చిపోతున్నాం. అంటే ఇలాగా పరబ్రహ్మతత్వం అంటాం. వాటి నన్ను ఎవ్వరూ చెప్పలేదు కదా, మనకి ఆ పదాలే తెలుసు అంతే. మనకి ఆ పదం తెలిసి నాకంతా తెలుసు అంటాం, ఏం తెలుసు మనకి? ఏమీ తెలియదని మనకు తెలియట్లేదు. అది తెలుసుకోవాలి. అలాగ మనం ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తే తెలుసున్న జ్ఞానాన్ని, అది చాలా పెద్ద విషయం. ఆల్వేస్ మనం విన్నప్పుడు నిరంతరం అది చేస్తూ ఉంటే అప్పుడే కదా. ఇంతకు ముందు టాపిక్ లో చెప్పారు, ఈ లీడ్ క్రియేటివ్ లైఫ్. ఒక నిత్య నూతనమైనది ఎక్కడికక్కడ వదిలేయాలి. అక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంద్రియాలకి, అక్కడే వదిలేయాలి దాన్ని. అక్కడి నుంచి మళ్ళీ దాన్ని బ్రష్ ఫార్వర్డ్ చేయకూడదు. లేదా మనసుకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, మనం చేసేది ఏంటంటే ఆ గతాలు, ఆ పాతవి తెచ్చుకుంటాం. చెప్పాను కదా, పాత నెమరు వేసుకుంటాం ఆవులాగా. అది ఏమో గడ్డి నెమరేస్తే మనం ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాం, అందులోనే జీవిస్తున్నాం. బట్ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఏ న్యూ లైఫ్. అంటే న్యూగా ప్రతి క్షణం న్యూగా తీసుకోలేకపోతున్నాం. అలా తీసుకున్నప్పుడు అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, డల్ గా బోరింగ్ గా ఉండదు. ఎందుకంటే ఆ లైఫ్ వేర్ ఎవ్రీ మినిట్ న్యూ. అందుకని డై టు ద పాస్ట్ అంటారు. అంటే ఆ పాస్ట్ అంతా
అదే ఆ డెప్త్ లో అదే చెప్పారు కదా, కంటెంట్ అంతటిని తీసేయడమే డెప్త్. బట్ క్షణక్షణం చనిపోగలం, కంటెంట్ అంతా తీసేయడమే డెప్త్. నమస్తే అండి. నమస్తే. నమస్తే చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే. అంటే అప్పుడే ఫ్రీడమ్ అంతా కూడా మార్పు రావడం అనేటువంటి జరుగుతుంది. ఫ్రీడమ్ ఎప్పుడు సంభవిస్తుంది అంటే ఈ ఆలోచనలన్నిటిని కూడా పక్కన పెట్టేస్తే అప్పుడు సంభవం అవుతుంది అంటారండి. అంతే కదా, అప్పుడు మైండ్ ఫ్రీగా ఉంటుంది. మనం తెలుసుకున్న విషయాలన్నింటినీ పక్కన పెట్టడం అనేది, అంటే అక్కడ వదిలేయడం అనేది కూడా మనకి రావాలి. ఎప్పుడు మనం ఏం చేస్తాము, మనం అంటే మనిషి తన జ్ఞానమే తను అయ్యి ఉన్నాడు. తను నేర్చుకున్నది, తను విన్నది, తను కన్నది, తను అనుభవించినవి, తర్వాత తన జ్ఞాపకాలు, ఇవి ఆయనై ఉన్నాడు. నేను అంటే ఎవరు, ఇవే అవుతున్నాయి ఆఖరికి. అవన్నిటిని మనం పక్కన పెట్టి జీవిస్తున్నామా? ప్రతి ఆలోచన గత జ్ఞానం మీదే ఆధారపడి ఉంటుంది. గత జ్ఞానం మనం ఎప్పుడు ఉండటం లేదు, వదలడం మనకి చేత కావట్లేదు. అంటే అక్కడ ఆ ప్రతి ఒక్కరిలో కూడా కెపాసిటీ ఉంది, ఆ డివైన్. ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఎసెన్షియల్లీ పొటెన్షియల్, అంటే పొటెన్షియల్లీ డివైన్. అంటే ప్రతి వ్యక్తి దైవిక సంభూతిదే. అయితే మనం ఏం చేస్తున్నామంటే మనకేమీ లేదని మనం అనుకుంటాం, కాక మనం ఇంకొకరి ఏం చెప్పి డిపెండ్ అవ్వాలని చూస్తున్నాం. అయితే మనం ఈ కంటెంట్ అంతటిని, ప్రతి థాట్ని తీసేసి మనకు తెలిసిన దాని అంతటిని పక్కన పెట్టేస్తే, నాకేం తెలుసని మనం ప్రశ్నించుకుంటే నిజంగా మనకేం తెలియదు, తెలుసని అనుకుంటున్నాం. 4 విషయాలు తెలియడం తెలుసు అన్న భర్తను తీసేయాలి. అలా అయితే కంప్యూటర్ ఇప్పుడు బోర్డు తెలుసు అంటే అదే మనకంటే తెస్తుంది. ఎన్నో విషయాలు బుర్రలో పెట్టించుకోవడం ఎక్కువ, అంటే ఎన్నో విషయాలు సేకరించి బుర్రలో అనేమో అని ఓ డస్ట్బిన్ లాగా పెట్టించుకుంటే అది గ్రేటా? 4 రకాలు కలగాపులగంగా బుర్రలో పెట్టించుకుంటే, అలా ఎన్ని ఎక్కువ విషయాలు పెట్టుకుంటే అంత గ్రేటా? అలాంటి భావనలు మనకు ఉన్నాయి. ఆ విషయ సేకరణ, ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే వచ్చేది ఏమీ లేదు, కన్ఫ్యూజన్ తప్ప, కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ, శాంతి ఉండదు. అది మనం గ్రహించాలి. ఇవన్నీ గ్రహించిన దాన్ని పక్కన పెట్టడం అనేది ఒక ఆర్ట్. అది మనం తెలుసుకుంటే ఆర్ట్ అంటే పక్కన ఇదంతా నేను గ్రహిస్తున్న జ్ఞానమే, చదివిన జ్ఞానమే అని పక్కన పెట్టామనుకోండి, అప్పుడు నాకేం తెలియదు అని తెలుస్తుంది. ఇది నమస్తే మేడం. నమస్తే మేడం, నేను రాంబుద్ధుడు అండి. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు ఈ మెథడ్ ఏంటి, ఎలాగ చేయాలి మేడం? ఇప్పుడు పక్కన పెట్టాలంటే ఎలా మెథడ్ అనేది ఏంది మేడం? అంటే ఇది ధ్యానమేనా, లేకపోతే ఇంకా వేరే టైప్ ఏమైనా చేయాలా, ఎట్లా మేడం ఇది పరిస్థితి? అది ఎవ్వరు చేయలేరు, ఎవరికి వారే చెయ్యాలి. ఇప్పుడు మీ కంటెంట్ అంతటిని, మీ లోపల ఉన్న దాన్ని అంతటిని ఒక్కొక్కటి తీసేయాలి. ఆ తీసేయడం మీరే చెయ్యాలి. ఎవ్వరు ఏ మెథడ్ దానికి చెప్పరు, చెప్పినా అది రైట్ అవ్వదు. అంటే నేను తెలుసుకున్నాను, ఇది తెలుసుకున్న దాన్ని పక్కన పెట్టడం మన చేతుల్లో ఉంది, మనం చేయగలం అది. కానీ మనం ఆ జ్ఞానం మనకి ఇంకా మనం ఏమీ లేమైపోతామని భయం మనకి. ఏ జ్ఞానాలు లేకపోతే మన అస్తిత్వం ఉండదేమో అని. యాక్చువల్ గా మనం అంటే మనం చేసే పద్ధతి కరెక్ట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది మేడం? ఒకరు చెప్తేనే కదా కొన్ని ఇప్పుడు ఒక థాట్ ని తీసి పక్క పెట్టాలన్నా దాని మెథడ్ ఒకరు చెప్పగలిగితే మనం నేర్చుకోవచ్చు, కానీ అలాంటిది చెప్పడానికి వీలు కదా మేడం? చూడండి, ఇది ఎవరు చెప్పకుండానే జరుగుతుంది. ఎందుకంటే మనం థాట్ గందరగోళంలో ఉంటాం. థాట్స్ ని ఒక్కొక్కప్పుడు గందరగోళాన్ని వదిలేద్దామని చూస్తాం. మనకు కూడా మనుషులకి ఒక్కొక్కప్పుడు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎవరు చెప్పక్కర్లే, ఈ ఆలోచనలే మనం గందరగోళం చేస్తున్నాయని తెలుస్తూ ఉంటుంది. రెండోది అంటే మనలో కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం కానీ మనలో మనకు ఎంతో గైడెన్స్ ఉంటుంది. అది మనం ఎప్పుడు వినము, దానికి వెయిట్ ఇవ్వట్లేదు. మనం అది ఎందుకు తెలియదు? నాకు చిన్నప్పుడు కోపాన్ని ఆలోచన లేకుండా చూసేదాన్ని. ఎలా వచ్చిందా గైడెన్స్ అంటే నాకు తెలియదు. కోపం వచ్చింది అనుకోండి, ఎవరి కోపం వచ్చినా ఆలోచన పెట్టకుండా ఉంటే ఏముండదు. ఒక న్యూగా అంటే చాలా సారో కానీ ఆలోచన వల్లే అది మనకి ఇబ్బంది పెడుతుంది. ఆలోచన లేకపోతే ఇట్స్ మూవ్మెంట్ ఆఫ్ ఎనర్జీ.
సో ఒక న్యూ వేలో మనం బయటకు వచ్చేస్తాం మళ్ళీ. అంటే ఇన్వాల్వ్ కావడమే ఆలోచన అంటారా మేడం? ఇప్పుడు ఒక సమస్యలోకి ఇప్పుడు వేరే వాడికి వచ్చే కోపాన్ని మనం దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు అర్థం కావట్లేదు. మనలో వచ్చే కోపాన్ని కూడా మనం అలా చూడాలన్నా మేడం? పెట్టకుండా ఆలోచన వచ్చింది, వాడు ఇలా చేసేది కనుక నాకు కోపం వచ్చింది, అది ఆలోచనే కదా. వాళ్ళు నన్ను కష్టపెట్టారు కనుక నాకు కోపం వచ్చింది, ఆలోచనే కదా. దాన్ని పక్కన పెట్టేయండి, ఆ థాట్ ఎనీ ఫామ్ పక్కన పెట్టేయండి. వాట్ ఈస్ దిస్? అసలు అప్పుడు యాంగర్ ఏంటని చూద్దాం ఒకసారి, మనకు ఉత్సాహంగా చూడొచ్చు. అసలు ఏ ఆలోచన లేకపోతే ఈ కోపం ఏంటి? కొట్టుకుపోవడం కాకుండా ఫస్ట్ థాట్ని పక్కన పెట్టేసేయడం, అది మనం ఇక్కడ. అప్పుడు కోపం ఒక మూమెంట్, అంటే అతను చెప్పరని, అది మనకి ఎక్కడో చెప్తుంటారు, ఇట్స్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే అది ఇవన్నీ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ. మనం ఆలోచనలు పెట్టి దాన్ని అగ్ని చేసేస్తున్నాం. ఆలోచన యొక్క పరిమితత్వం, ఆలోచన చేసే చెడ్డతనం కూడా మనం చూడాలి. ఆలోచన అన్ని ప్రపంచ వ్యవహారాలకి అవసరమే, కానీ ఈ ఆలోచన ఇన్నర్ గా మన స్వస్వరూప జ్ఞానానికి మాత్రం పెద్ద ఆటంకం. సో ఎక్కడ ఉంచాలో ఆలోచన అక్కడ ఉపయోగించి, ఎక్కడ అక్కర్లేదో అక్కడ వదిలేయాలి, అది మనకు రావాలి. మనం ఆలోచన వల్లే గందరగోళం చేస్తున్నాం. ప్రతి మనకి జరిగేటువంటి దుఃఖాన్ని, బాధని, అసలు అది అంత కాదు, ఎన్నో కలగాపులు ఆలోచనలు పెడతా ఉన్నాం. ఏమి అర్థం అవుతుందా? అర్థం అవుతుంది మేడం. మనం ఈ నాలెడ్జ్ అనేది కూడా గతానికి చెందింది, ఆ గతంలోంచి వచ్చింది థాట్. ఇది ప్రెసెంట్ సమస్యను క్లారిఫై చేయలేదంటారు. గతంలోంచి వచ్చిన థాట్ ప్రెసెంట్ ని, ఫ్యూచర్ ని అదేమి చేయగలదు? అది ఊహిస్తుంది ఫ్యూచర్ ని. ఆ ఊహించి థాట్ ఏమో ఫ్రీడమ్ ని ఊహించగలదు, థాట్ ఎన్లైటన్మెంట్ ని ఊహించగలదు. అలాంటి ఊహించి చెప్పినవే మనకి పుస్తకాల్లో ఉంటున్నాయి. బికాస్ అక్కడ చెప్పేవాడు ఉండడు. ఆయన ఎందుకన్నారు నాకు తెలుసు అని చెప్తే వాళ్ళకి ఏం తెలియదు అని తెలుసుకోండి అని? అది తెలుసు అని చెప్పబడే విషయం కాదు. నాకు 4 ఇన్ఫర్మేషన్లు తెలుస్తాయి, కానీ ఆ పరమాత్మతత్వం ఏమిటో చెప్పంటే నాకు తెలుసు అంటే నేను అది ఆల్రెడీ మీరు నన్ను నమ్మకూడదు. అది తెలుసు అని చెప్పే స్థితి ఉండదు అక్కడ. దానికి మేడం బ్లవెట్స్కి దాన్ని డిస్క్రైబ్ చేసడానికి ఏ అటెంప్ట్ అయినా అది ద్వార్థం చేసినట్లే, మరుగుజ్జు చేసినట్లే అని చెప్పారు. ఆ పరమాత్మతత్వాన్ని వర్ణించడానికి చేసిన ఏ ప్రయత్నమైనా దాన్ని మరుగుజ్జు చేసినట్లే. ఎందుకంటే అది వర్ణించడానికి అతీతమైంది, అవాంగ్ మానస గోచరం. సో నాకు తెలుసు అని అక్కడ తను లేడు, అబ్జర్వర్ లేడన్న స్థితి అయిపోయింది. ఓకే, ఓకే. ఇన్ మెడిటేషన్ 4 నిమిషాలు, 7:56 అయింది. మరి 4 నిమిషాలు చదివిదా? నేను చాలా పెద్దది ఉందా, కొంచెం రెండు వాక్యాలు ఉందా? ఒక 3 వాక్యాలు ఉంటుంది. In meditation, one has to find out whether there is an end to knowledge, and so to freedom from the known. ఎండ్ టు నాలెడ్జ్ అంటేనే ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అని, రెండు ఒకటి. నాలెడ్జ్ని అంతం చేసామంటే మనకు తెలుసున్న దాంట్లోంచి బయటపడ్డాం. సో ఆయన అసలు ఒక పెద్ద పుస్తకం రాసేది కదా, ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. ముందు మీరు అందరూ పుస్తకం చెప్పమంటే అదే చెప్దాం అనుకుని, మీకు అర్థం అవుతుందో లేదో ముందు ఒక్కొక్క టాపిక్ చదివే మనం ఆయన పుస్తకాలు చదవచ్చు అని నేను చెప్పలేదు. ఆయన పుస్తకం రాశారు ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. ఇంకా చాలా 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 ఉన్నాయి, చాలా బుక్స్ రాశారు. If meditation is a continuation, అంటే మనం ఏంటి అనుకుంటాం అంటే న్యూ టెక్నిక్ మనం ఇష్టపడతాం. ఇది ఇచ్చినది టెక్నిక్, ఆయన కొత్త టెక్నిక్ చెప్పట్లేదు. మనకు నుంచి నాలెడ్జ్ అంతటిని తీసి పారేయమంటున్నాం. అది నిజంగా మనకు అడ్డుతోంది. మనం ఇంకొకళ్ళ లెక్చర్ వింటున్నాం,
వాళ్ళ లెక్చర్లా లేదు, ఈయన కంటెంట్ ఏం చెప్పారు నేను నేర్చుకున్న దానికి టాలీ అవుతుందా అంటే అది ట్రూ లిసనింగ్ కాదు. అప్పుడు ఆ లిసనింగ్ మనని ప్రభావితం చేయలేదు. అసలు ట్రూ లిసనింగ్ లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. మనకి అక్కడ రాదు ఇక్కడ రాదు, కంపారిజన్ లో కూర్చుంటాం. మనకి ఏదో వినేసాం అనుకుంటాం, తెలుసుకున్నాం అనుకుంటాం. వీఆర్ ఓన్లీ కంపేరింగ్. We are inquiring into the field of knowledge where it has its function and where it becomes an impediment to further inquiry. అది ఈ నాలెడ్జ్ ఒక్కొక్క దగ్గర మనకి ఫంక్షన్స్ కావాలి, కానీ ఫర్దర్ ఎంక్వైరీకి ఇది ఒక ఇంపెడిమెంట్. అంటే ఇంపెడిమెంట్ అంటే ఆటంకం. ఈ ఇంపెడిమెంట్ ఫర్ ఫర్దర్ ఎంక్వైరీ కదా, అంటే ఇదే మనకి అడ్డేస్తుంది ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది అదే చెప్తూ ఉంటుంది అంతటిని, అంటే అదే రైట్ అని ఇస్తుని అక్కడే ఆగిపోతాం. సో ఇట్ ఈస్ అన్ ఇంపెడిమెంట్ ఫర్ ఫర్దర్ ఎంక్వైరీ. అది మనం గమనించగలం. ఎవరికి వారు ఆనెస్టీతో సిన్సియర్ గా ఉంటే ఎవరిలో వారికి అది తెలుస్తుంది. గత జ్ఞానం గత ఆలోచనలు మనకు చాలా ఇబ్బంది పెడతాయి. అవి లేకుండా మనం న్యూనెస్ అంటే మన లోపలికి మనం చూడడం అన్నది సంభవం అయితే అది ఆయన చెప్తున్నారు. అది ఎప్పుడు అడ్డుతూ ఉంటుంది, ఈ జ్ఞానం అన్నది మనం అడ్డుతుంది. అక్కడ ఎఫర్ట్ కూడా ఉండకూడదని చెప్పి అది హేమచూడుడికి హేమలేఖ కూడా చెప్తుంది. ఏంటంటే అక్కడ ఎఫర్ట్ పెట్టకూడదు అంటారు. అదే ఈయన కూడా అంట, ఎఫర్ట్ పెడితే నేను మళ్ళీ వస్తుంది. ఆ నేను అన్నవాడు మొదలవుతాడు. ఎఫర్ట్ పెట్టేది నేను అంటే థాట్. సో ఎఫర్ట్ లెస్ గా అది మనం మాట్లాడడంలో ఇలా అనిపిస్తుంది, కానీ ఆ థాట్ పెట్టకుండా మనం చూడగలగడం నేను లేని స్టేజ్లో మాట్లాడడానికి అలాగే ఉంటాయి అది. సో నాలెడ్జ్ ఈజ్ అన్ ఇంపెడిమెంట్ ఫర్ ఫర్దర్ ఎంక్వైరీ. అంటే ఇంకా మనం లోపలికి వెళ్ళాలంటే ఇది ఒక ఇంపెడిమెంట్. ఇంపెడిమెంట్ అంటే అడ్డు, ఆటంకం. While the brain cells continue to operate, they can only operate in the field of knowledge. ఆ పాయింట్ మన బ్రెయిన్ సెల్స్ ఎప్పుడు కూడా ఎందులో ఆపరేట్, బ్రెయిన్ సెల్స్ కెన్ ఓన్లీ ఆపరేట్ అది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్. అది కేవలంగా నాలెడ్జ్ ఫీల్డ్ లో మాత్రమే ఆపరేట్ చేయగలవు. అంటే తెలుసున్న దాని మీదే, తెలియని దానికి అవి చెయ్యలేవు. ఆలోచన కూడా తెలుసున్న దాన్నే ఆలోచిస్తుంది, తెలియని దానికోసం వెళ్ళలేదు. అన్నోన్ ఆ అనంతత్వం అన్నోన్, అక్కడికి ఆలోచన వెళ్ళలేదు. అక్కడ కూడా ఆలోచనతో పట్టుకుందామంటే, ఎందుకంటే ఆలోచన గత జ్ఞానం మీద ఆధారపడింది. అదే ఆ అన్నోన్కి వెళ్ళలేదు. డెప్త్ ఏమిటో అది ఆలోచించలేదు, అనంతత్వం ఏమిటో అది ఆలోచించలేదు, దానికి తెలియదు. అది తెలుసుందే ఆలోచిస్తుంది. బ్రెయిన్ సెల్స్ కూడా తెలుసున్న జ్ఞానం మీదనే ఆధారపడి పనిచేస్తుంది. That is the only thing the brain can do to function in the field of experience. అది అంటే ఇప్పుడు కూడా దట్ ఈస్ ఓన్లీ థింగ్. మనం అంటే చూడండి, ఆయన లిమిటేషన్ చూపిస్తున్నారు. అది నిజమా కాదా మనం చూడాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ బ్రెయిన్ కెన్ డూ. ఏం చేయగలదు ఆ ఓన్లీ థింగ్ అంటే ఎప్పుడు కూడా గత జ్ఞానం మీదే, గత నాలెడ్జ్ మీదే అది ఆధారపడి పనిచేస్తుంది. అది లేకపోతే బ్రెయిన్ ఏం చేయలేదు. Experience of knowledge in the field of time, which is the past. అది మళ్ళీ నాలెడ్జ్ థాట్ ఎక్కడైతే వచ్చాయో నాలెడ్జ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టైం, టైం బేస్డ్ గా ఉంటుంది. Meditation is దట్ ఈస్ నథింగ్ బట్ థాట్. అగైన్ మళ్ళీ ఆరిజిన్ లోకి వెళ్ళేసరికల్లా ఇదంతా కూడా ఆ ఆలోచనే. ఓకే, meditation is to find out if there is a field which is not already contaminated by the known. మెడిటేషన్ ఇదే మళ్ళీ చదువు. Meditation is to find out if there is a field which is not already contaminated by the known. బాగుంది. ఫీల్డ్ విచ్ ఈస్, ఎంత బాగుందో, విచ్ ఈస్ నాట్ ఆల్రెడీ కంటామినేటెడ్. అంటే
ఏంటంటే కంటామినేటెడ్ అంటే తెలుగులో ఏమంటాం, పోకడం అంటే దాని అపరి ఇప్పుడు ఎలా ఆ, ఇప్పుడు మనకి కరోనా కంటామినేట్ అయిపోతుంది అంటే ఒకరి నుంచి ఒకరికి స్పాయిల్డ్ స్పాయిల్డ్ ఇప్పుడు ఎంత బాగా ఉంది మాట చూడండి. ఆ మెడిటేషన్ అంటే ఏంటో మనం ఒక ఫీల్డ్ అది, ఇందులో అది థాట్ తో అంటే తెలుసున్న దానికి అతీతంగా ఉండడం, థాట్ కి అతీతంగా ఉండడం. తెలుసున్నది అన్నది అంత థాట్ రూపంలో వస్తుంది. సో అది ఇస్ నాట్ కంటామినేటెడ్ బై ద నోన్ ఆర్ థాట్. అంటే నోన్ తోటి అది కంటామినేట్ అయిపోలేదు కదా, నోన్ నాలెడ్జ్ అన్నది మనం చూడాలి. అయింది అంటే అక్కడ మెడిటేషన్ సంభవం కాదు. అంతేనా ఇంకా ఉందా? అంతే అంతే. సో మెడిటేషన్ లో ఆల్రెడీ మనం మెడిటేషన్ కోసం చదివాం కనుక మనకి ఇంత ఇబ్బందిగా లేదేమో అని అనుకుంటున్నాను. అప్పుడు చెప్పారు కదా మొత్తం కంటెంట్ అంతటిని తీసేయాలి. మన లోపల ఉన్న కంటెంట్ అంటే ఏంటి, నేను అన్నదంతా ఏంటి, నా జ్ఞాపకాలు, నా మోహాలు, నా లంపటాలు, నాకు ఉన్నటువంటి వ్యామోహాలు, ఇంకా నాకున్న ఇష్టాలు, అయిష్టాలు, ద్వేషాలు, కోపాలు, నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్లు, అంటే ఇవన్నీ కూడా నావి అనుకున్నవన్నీ, ఇవన్నీ నేను. దీన్ని ఒక్కొక్కటి తీసేసి జీవించలేమా అని అడిగారు. కంటెంట్ అంతా తీసేస్తే అప్పుడు ఏముంటుంది, ఎంప్టీయింగ్ ద కంటెంట్ ఇస్ మెడిటేషన్. ఆ ఎప్పుడైతే కంటెంట్ ఎంప్టీ అయిపోయిందో ఆ అనంతత్వం ఉన్నది అక్కడ. అప్పుడు ఏంటవుతుంది, లవ్ అండ్ కంపాషన్ స్ప్రింగ్స్ అవుట్. ప్రేమే ఉంటుంది అక్కడ, ఇంకేం లేదు. అదే లవ్. అక్కడ దేర్ ఇస్ నో లవ్, అంటే ప్రేమించేవాడు ఉండడు, అబ్జర్వర్ ఉండడు. దట్ ఈస్ ఓన్లీ లవ్ ఫంక్షన్. అక్కడ బ్రాడ్ ఫార్వర్డ్ జ్ఞానం ఉండదు, అక్యుములేషన్ ఉండదు. అర్థమైందా? సో దాట్ ఈస్ మెడిటేషన్ అని చెప్తున్నారు. అంటే నోన్ ఎక్కడున్నా ఇదేమి టెక్నిక్ చెప్పలేదు. మనకి ఏం చెప్తున్నారంటే మనం బాగా అర్థం చేసుకుంటే మన నోన్ అన్ని మన అడ్డుతున్నాయి. ఆ నోన్ ఫీల్డ్ లోనే ఉండిపోతున్నాం. మనం అంతకంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు, ఆలోచన నుంచి పైకి వచ్చినప్పుడు మాత్రమే మనం మామూలుగా కూడా ఆలోచనకు అతీతమైనది ఆలోచనతో పట్టుకోలేదు. అక్కడ ఆలోచన వెళ్ళలేదు. వచ్చింది అంటే అది అసలు వదిలేస్తాం. ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఎవరు? భరత్ కుమార్ గారు ఏమైనా మాట్లాడుతున్నారా, లేకపోతే అక్కడ మాట్లాడుతున్నారా? భరత్ కుమార్ గారిలా ఉన్నారు. ఎవరికైనా ఏమైనా అర్థం అవ్వకపోతే అడగండి, లేకపోతే అర్థం అయింది చెప్పండి. నేనే మాట్లాడలేదమ్మా. మాట్లాడలేదు. మీకేమైనా డౌట్ మీరు అసలు లాస్ట్ లో వచ్చారు కదా. లాస్ట్ లో అబ్బా మీరు అబ్జర్వ్ చేస్తారు. అంటే టోను ఎక్కడో వినబడినట్టు అయింది, అందుకని. అంటే శూన్య స్థితి అమ్మా మొత్తం మీద. ఏంటండి? అది మొత్తం అన్ని లేకపోతే శూన్య స్థితిలో వెళ్ళిపోవాలి. ఏంటండి? శూన్య స్థితికి వెళ్ళిపోవాలంటారా? ఉండాలి. థాట్ లేకుండా శూన్యం అయిపోతుంది. అసలు థాట్ మన బాధ థాటేనండి. థాట్సే మన బాధ పెడుతున్నాయి. మరి థాట్ లేకపోతే మరి బతకడం ఎలాగమ్మా? బతకడానికి థాట్ కావాలండి. ప్రాపంచిక వ్యవహారాలకి థాట్ అవసరమే. అయినా అదే చెప్పారు కదా, ఈ జ్ఞానం కూడా నిన్న ఇల్లు మా ఇల్లు అని తెలిస్తే నేను ఇప్పుడు మా ఇంటికి రాగలను. ఆ జ్ఞానం నాకు లేకపోతే రాలేను కదా. అక్కడ అవసరమే, కానీ ఎక్కడ అవసరం లేదో అక్కడ వాడద్దు. మెడిటేషన్ కి థాట్ అవసరం లేదు. మెడిటేషన్ థాట్ అవసరం. మళ్ళీ అంటున్నా అంచేపు థాట్ లేకుండా ఉంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది కదా.
ప్రాపంచిక ఇప్పుడు మీరున్నారండి, మీ ఇంట్లో పట్టకారు ఉంది. మీరు పట్టకారుతో ఏంటి వేడి వస్తువు దింపడం వరకే, అది పట్టుకుని ఎప్పుడు ఉంచుకోం కదా. ఎక్కడ అలాగే థాట్ అనేది ఒక పనిముట్టు అనుకోండి, చాలా సూక్ష్మతరమైన పనిముట్టు. ఎక్కడ అవసరమో దాన్ని అక్కడ వాడతాం, ఎక్కడ అవసరం లేదో దాన్ని వాడకూడదు. థాట్లన్నీ మన చేతిలో ఉంటుంది కదా, అవి వచ్చేస్తుంటాయి కదా, ఏవో వాళ్ళ అర్థం లేని ఆలోచనలు కూడా వచ్చేస్తుంటాయి కదా. మనం కంట్రోల్ చేయలేని థాట్స్ ని కంట్రోల్ చేయలేం కదా. చేయడం కాదు, అవగాహనతో అబ్జర్వ్ చేయండి, దాన్ని గమనించండి. గమనించడం అనేది మనం చెయ్యాలి. అసలు ఎక్కడ నుంచి పుడుతుందో తెలియదు. కుమార్ గారు, మొదటే చెయ్యలేను కదా అని ప్రొసీడ్ అవ్వకండి, అది రాంగ్. ఎందుకు చెయ్యలేము? ఒక మనిషికి సాధ్యమైన ప్రతి ఒక్కరు చేయగలరంటారు. అందుకని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే అవి వాటి యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. అణిచేస్తే మాత్రం కాదు. బట్ థాట్లు ఎక్కడ పుడతాయేమో, థాట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక విషయం నేను చెప్పనా, అడగరు, ఇంటెలెక్చువల్ గా అడుగుతారు. ఇంటెలెక్చువల్ గా మీరు ప్రయత్నించి అడగరు. ఇంటెలెక్చువల్ గా ఇక్కడ కూర్చుని మీరు కన్స్ట్రక్షన్స్ ఆయనతో పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లాగా అడిగేస్తున్నారు, కానీ ప్రయత్నించారా? ఎక్కడ సంభవం అని మొదటి ప్రొసీడ్ అయిపోతారు. స్టార్టింగ్ లోనే మనకు సంభవం కాదంటారు. అది ఎలాంటివి? సంభవం కానివి ఎందుకు అవుతాయి? థాట్ మనకి థాట్ తోటే కాకుండా ఉండే అవకాశం ఎందుకు లేదు? ఇంతవరకు కాకపోవచ్చు, మీరు అసలు చూసారా ఎప్పుడైనా? మరి అనేది థాట్ తోటి చెప్పుకోలేమని వాళ్లే చెప్పారే, అవాంగ్మానస గోచరం, మనస్సుకు అగోచరం అని. ఇప్పుడు ఈ థాటే కదా మా ప్రపంచం అంతా, ఇది కూడా థాటే కదా. ఏంటంటే ఉంది, థాట్ లేని స్థితి కూడా ఉంటుంది. అది మీరు ప్రయత్నించకపోవచ్చు, మీకు అనుభవంలోకి రాకపోవచ్చు. ఆ నాటి థాట్ క్లాస్ లో ఉంటుంది అప్పుడప్పుడు. మరి థాట్ ని అది ఎందుకంటే థాట్ ని ఎవరు చూస్తున్నారని అడుగుతున్నారు జిన్ను నాన్నగారు. 3 రోజులు అలా కొన్నాళ్ళ పాటు థాట్ లేకుండా ఉండడానికి కూడా మనసులో పెట్టుకుని చూడండి. అలా మీరు ఇక్కడ ఇంటెలెక్చువల్ గా ఆలోచిస్తే అది అర్థం అవ్వదు. అది అంతే, చెయ్యడమే. అలా ఆలోచిస్తే ఏది నీకు ఇదంతా చెప్పేది మీ థాటే. ఈ థాట్ ఏం చెప్తుంది? నీకు సంభవం కాదని చెప్తుంది. సంభవం కాదు అనేది కూడా థాటే కదా. అవును, సంభవం కాదని థాట్ చెప్పి అంతేనండి. కానీ దాని కావాలిగా వెళ్ళమంటున్నారుగా. ఇంకెవరైనా మాట్లాడతారు? నారాయణ గారు, మీరు మళ్ళీ వెళ్ళిపోతారు అనుకుంటాను. ఉన్నారా? ఇప్పటికీ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు మేడం. ఇప్పుడే రాజేష్ రావట్లేదు ఇవాళ. ఎవరైనా మాట్లాడతారా? నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మనము ఒక పద్ధతిలో కూర్చొని అప్పటికప్పుడు మన మనసులో ఏదైతే ఆలోచన వస్తుందో దాన్ని గమనించుకుంటూ దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేయడం, అదే పద్ధతిలో ముందుకు సాగితే ఏమన్నా ఇది ఉంటుందా మేడం? అంతే, ప్రతి థాట్ ని అబ్జర్వ్ చేస్తే ఆరిజిన్ కూడా తెలిసిపోతుంది. థాట్ ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో ఉద్భవించినప్పటి నుంచే మనం దాన్ని చూడగలిగినప్పుడు
అలా 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 థాట్ అన్నది ఇంకా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం లిమిట్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని కూర్చొని అప్పటికప్పుడు వచ్చే దాన్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని మూలాన్ని ఛేదించడం కోసం అంటే అలాగా ప్రయత్నాలు చేస్తే అంటే మీరు ఏ ప్రాక్టీస్ టైం లోకి రావడం. రామభద్రి గారు అటెన్షన్ ఉండడం ఏ టైంలో అయినా మీరు అలా ఖాళీగా కూర్చున్నారు, జస్ట్ సీ దాట్ అప్పుడు చేయొచ్చు. అక్కడ ప్రత్యేకంగా కూర్చునే అక్కర్లే, ఏ టైంలో ఉన్నా మనం ఫ్రీగా ఉండొచ్చు. అవును మేడం. ఇప్పుడు ఇప్పుడు మనం పని చేసేటప్పుడు మనం అది చేయడం సాధ్యం కాదు. పని లేకుండా మామూలుగా ఉన్న టైంలో అబ్జర్వ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఎప్పటికైనా. అది మీరు మామూలుగా చిన్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు. అప్పుడు పనిలో కూడా పని చేస్తున్నప్పుడు కూడా ఉంటుంది. ఇలా అలవాటు అయినప్పుడు అప్పుడు కూడా. కానీ ఇదైతే వాస్తవం మేడం. ఒక అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆలోచన అనేది చాలా గందరగోళ పరిస్థితి. అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా ఆ ఆలోచన గందరగోళ పరిస్థితికే తీసుకుపోతుంది. అది ఆ కంట్రోల్ అనేది చేయగలిగితే అది కరెక్టే. ఇది మెథడ్ అయితే కరెక్టే. దాన్ని ప్రాక్టీస్ పదం కూడా అంటే అతను కంట్రోలింగ్ లో సప్రెషన్ ఉంటుంది కదా, ఫోర్స్ ఉంటుంది. అందుకని కంట్రోల్ కాదు, దాన్ని అవగాహన చేసుకుని వదిలేమండి. అర్థం చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాదు. అర్థం అయిపోయింది అనుకోండి, అది అక్కడ తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రమణ మహర్షి గారు అంటారు, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో మూలానికి వెళ్ళమంటారు. అది కూడా ఒక పద్ధతి అంటారా, లేకపోతే ఈ పద్ధతి వేరంటారా? అదే కదా అబ్జర్వ్ ద ఆరిజిన్ ఆఫ్ థాట్ అని. అంటే చూస్తుంటే అది ఎప్పుడైతే ఆరిజిన్ చూస్తారు కల్లా మీకు ఆ థాట్ అక్కడ పెరగదు. మేము కాలచక్ర అని అమరావతి వెళ్ళాం. ఆ స్వామీజీ మేము అమరావతిలో ఆశ్రమంలో ఉన్నాం. కాలచక్రాకి వెళ్తానన్నాను. అంటే ఒక థాట్ మీలో అరైజ్ అయింది అన్నారు. నిజమే కదా, కాలచక్రాకి వెళ్ళాలన్న థాట్ కూడా అరైజ్ అయింది. అంత మూమెంట్ లేని పరిస్థితిలో మూమెంట్ తెచ్చుకున్నాం అన్నారు. దట్స్ రైట్ కదా. కరెక్ట్ మేడం. సో ఇలాగ మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటే ఆ గందరగోళము, ఆ పుంఖానుపుంఖాలుగా ఉన్న థాట్స్ అలా తగ్గుతాయి. అలా అలా అలాగా మనం పుంఖాను చూస్తుంటే అది కూడా అది ఎందుకంటే అది మన న్యాచురల్ స్టేట్. అది మనకి సంభవం కాకపోవడం లేదు. అయితే అప్పుడు ఏమిటి పనిచేస్తుందంటే ఒకటి మేడం, అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పిన మెథడ్ అంటే ఈ పద్ధతిలో దాన్ని సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం అలాగా? ఎందుకుండరండి, ప్రతి సెకండ్ మనం చేసుకోవచ్చు. అది ఎవరిలో ఉంటారని కాదు, మనకి ఇతరులు ఎందుకు. వీ హ్యావ్ టు సీ అవర్ సెల్ఫ్. వీ కెనాట్ అది చెప్పలేము మనం. అలాంటివి ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే మీరు ఆలోచన చూడండి, మీరే ఉంటారు ఆఖరికి. ఎందుకంటే వెన్ యూ అబ్జర్వ్ యువర్ థాట్, ఆ గందరగోళం పోతే అప్పుడు ఆయన ఎవరో అడిగారు, థాట్ డోంట్ ఫంక్షన్, వాట్ విల్ ఫంక్షన్? అప్పుడు ఏంటంటే సుప్రీం ఇంటెలిజెన్స్ అని అది పనిచేస్తుంది. అన్ని పనులు చేస్తాం కానీ ఏవి అంటావు మనకి. అదే హాయిగా ఉన్న స్థితి. అసలు థాటే మన ఇబ్బంది పెడుతుంది అన్నిట్లో. ఇప్పుడు ఇలాంటివి ఎవరు కూడా చెప్పలేరు కదండి. అదర్ పర్సన్ చేసినారో లేదో మనకి ఎలా తెలుసు? అవును మేడం, అవును. ఇదే చూడండి, ఆ ఫైనల్ గా అందరూ ఇక్కడికి రావాల్సిందే. ఏ కల్ట్ లో ఏ రకం ఏ పురాణం చదివినా ఫైనల్ గా ఈ స్థితికి రావాలి కదా. ఎందుకంటే గొప్పది అన్నారు కదండి. ఫైనల్ గా మనస్సుకే అతీతమైన దాన్ని మనసును క్యాన్సిల్ చేయాలి మనం. ఆయన ఏం చెప్తున్నారు? ఎవ్రీడే యాక్షన్ వీ కెన్ డూ ఇట్. ప్రతి దాంట్లో మనం అనంతత్వాన్ని వెళ్ళొచ్చు, అది చూపిస్తున్నారు. అది సంభవమే.
ఆయన ఏ టాపిక్ తీసుకెళ్ళినా ఫైనాలిటీకి వెళ్తుంది. అవును. ఫైనల్ గా అందరూ ఇక్కడికి రావాల్సిందే. అవునా? అర్థమైందా అందరికి? శాంతి గారు ఏమైనా మాట్లాడతారా? అర్థమైంది ఏమైనా చెప్పండి. నారాయణ గారు ఎందుకు వెళ్ళిపోయారు మాట్లాడకుండా? హలో, నమస్తే అమ్మా. నమస్తే. మీ ఆలోచనల గురించి, థాట్స్ గురించి బాగా చక్కగా చెప్పారమ్మా. బాగా అర్థమైందమ్మా. అదే ఇప్పుడు రాముద్దుడు గారు, భరతుడు గారు వీళ్ళంతా అన్నట్టుగా దాన్ని మనం కంట్రోల్ కాకుండా అసలు థాట్ అనేది లేకుండా మనం ప్రయత్నించడానికి అది ఎలా అనిపిస్తుందంటే అలా చెయ్యాలని కూడా ఒక థాట్ వస్తుంది. మళ్ళీ మనం అలా చెయ్యాలి అనుకున్నది కూడా థాటే అవుతుంది. అంటే థాట్ లేకుండా మనము ఒక పని చేస్తున్నా కూడా వేరే ఆలోచిస్తూ ఉంటాము. అలా అంటే ఆ పని మీద మనం రెగ్యులర్ పని మీరన్నట్టుగా రెగ్యులర్ గా చేసేటప్పుడు మనం ఏ ఆలోచనలు లేకుండా ఉండొచ్చు ఆటోమేటిక్ గా అని చెప్తున్నారు ఇందాక మీరు. అలా కాకుండా ఆ పని చేసేటప్పుడు కూడా మనం థాట్ లో ఉంటుంటాము. అలాప్పుడు మాత్రం థాట్ తీసేయచ్చు. మనం ఏదో ఒక పని మీద మన చేతులు ఆటోమేటిక్ గా రెగ్యులర్ గా చేసే పని మీద ఉంటుంది, కానీ మనసుని ఎలాంటి ఆలోచన లేకుండా స్తంభింపజేసే వస్తుందమ్మా ఒక్కోసారి. అంటే ఏంటి, మనం ఇంకా రెండో జనకుడు, హేమచూడు వీళ్ళు జీవన్ముక్తులై రాజ్యం వేయలేరు, శత్రువుల్ని జయించారు. ఆధ్యాత్మికంగా మాటలు చెప్పేవారు ఉపన్యాసాలు. అంటే అక్కడ వాళ్ళకి మరి మనసు లేకుండా ఇన్ని పనులు ఎలా చేశారండి? అది మనసు లేకుండానే చేశారు. అక్కడ మనసు ఉండదు జీవన్ముక్తి. అది నిజంగా మనం అంటే ఆలోచనని చూడమంటున్నారు. ఆలోచనని చూడటము అని అంటే మనకు వచ్చిన ఆలోచన కరెక్టా కాదా, లేకపోతే అసలు అది రాకుండా చేయటమా ఏంటనేది ఆ పాయింట్ నాకు అర్థం కాలేదమ్మా. ఆలోచన తీసేయాలి అంటే మరి రాకుండా చేయడమే కదా. ఆలోచనతో ఉన్న సంభవం కాదు అది. అంటే మన మనస్సులో ఆలోచనలు తీసేయటము అంటే ఒక విధంగా అంటే ఇది మైండ్లెస్ పీపుల్ లాగా అయిపోతాం ఆ నిమిషంలో. ఇంకా అలా ఆ ఫీలింగ్ మనకి. మీరు ఊహించకండి, చేసి చూడండి. ఊహించితే మీకు ఎన్నో రకాలుగా అది ఊహించడం రైట్ కాదు. ఒకసారి అన్నారు కదా, అది కంటెంట్ ఖాళీ చేసుకుని నువ్వు మాట్లాడన్నారు అలాగే. ఓకే ఓకే అమ్మా, అంతే. అది నేను ప్రయత్నిస్తానమ్మా. అది ఏంటంటే అనుభవంలో వచ్చినప్పుడు దాన్ని నేను కరెక్ట్ గా మీకు చెప్పగలను నేను. ఓకే, చాలా ఈ విషయం అయితే చాలా కృష్ణమూర్తి గారు ఇంత లోతైన విషయాలు మనకి చెప్తూ ఉన్నారమ్మా. చాలా అది మాత్రం మీరు మాకు అర్థమయ్యేలాగా మీరు చెప్తున్నారు. చాలా సంతోషమైన విషయం అమ్మా, అది బాగుంది. చాలా ధన్యవాదాలమ్మా. అయితే ఓకే. ఆయన కొత్త సిద్ధాంతాలు తేవటం లేదు, మన నిత్య జీవితంలో మనం గమనించినటువంటి లోతులు మనకు చూపిస్తున్నారు అంతే. కొత్త పద్ధతి తెచ్చిపెట్టలేదు. కొత్త పద్ధతి కాదు, అదే మనము అనుభవించేదే. మనం మనిషిలో లోతుగా ఏది మనం వాటి గురించి ఎప్పుడు పట్టించుకోని విషయాల్ని ఆయన చక్కగా అసలు ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా చెప్తున్నారమ్మా. అది అంటే ఆ వేలో మనం ఎప్పుడు చూడము, ఆయన చెప్పే వేలో. అది ఇప్పుడు మనకి అర్థం అవుతుంది అనమాట. అంటే ఇంకొక ఏదో అంటారు చూస్తారా, నాణ్యానికి ఇంకో వైపు. ఇప్పుడు మనం ఒక ప్రక్కే చూస్తూ ఉన్నాం, మనం దేన్నైనా ఒక వేలో చూస్తున్నప్పుడు రెండో ప్రక్కను చూడమని మనకు చెప్తున్నారు. అది బాగా అది అర్థమైందమ్మా.
మన శాస్త్రాలు చెప్పాయి మనస్సుకు అతీతంగా ఉంటేనే కానీ అసలైన సత్యం దొరకదు. కానీ మనం పెడచి వినిపించాం అంతే. అది ఆయన ప్రాక్టికల్ లైఫ్ లో చూపిస్తున్నారు మనం. అవునమ్మా, అది చాలా కరెక్ట్ గా చెప్పారు. అవును, చాలా బాగుందమ్మా. ఆయన్ని అర్థం చేసుకుంటూ ఉంటే మనం ఎంత లోతుగా వెళ్ళి దాన్ని చూడొచ్చమ్మా. చాలా బాగుంది. ఏ విషయాన్నైనా కూడా ఆయన ఒక కోణంలో ఎంత బాగా చెప్పారంటే మనం వాటన్నిటిని ఎప్పుడు ఆలోచించలేదు అసలు. అలా చాలా బాగా చెప్పారమ్మా. సంతోషం తల్లి, ధన్యవాదాలు. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ప్రభ గారు చెప్పారా ఇవాళ? చెప్పినట్టున్నారు సార్. ఆ, చిన్న ప్రశ్న అడిగింది, సమాధానం చెప్పారు. మళ్ళీ నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి. ఆ, అదే అర్థమైందండి. అదే ఇవాళ చెప్పిన విషయం ఏంటంటే అదే నాలెడ్జ్ థాట్ అనేటువంటిది కూడా మైండ్ లోకి ఎంత ఇబ్బంది పెడుతుందో అనేటువంటి విషయం బాగా అర్థమవుతుందండి. లోతుగా ఆలోచిస్తున్న కొద్దీ అన్నింటికి కారణం ఈ ఆలోచనలండి. ఖాళీగా ఉన్న సమయాల్లో కూడా ఎప్పుడైనా కూర్చున్నా ఈ పొద్దున్నుంచి జరిగినటువంటి విషయాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. అలాంటివన్నీ కూడా ఎంత ప్రశాంతంగా ఉండడానికి ఈ ఆలోచనలన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయండి. సో ఇవన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి క్షణం కూడా అవేర్నెస్ తోటి ఇదంతా కూడా తీసేయాలండి. ఎప్పుడైతే తీసేయగలుగుతామో అసలైన రియాలిటీని తెలుసుకోగలుగుతామండి. అన్నింటికీ మెయిన్ ఇదేనండి. అసలు ఆలోచించడానికి ఇందాక మీరు చెప్పిన విషయం కూడా ఎంత బాగా అర్థమైందంటే మీరు ఎక్కడికి అమరావతి వెళ్ళి పలానా చోటికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా అది కూడా రాకుండా ఉండాలి అంటే ఎంత సాధన చేస్తే ఇది అవుతుంది అనేటువంటి విషయం బాగా అర్థమవుతుందండి. రాకుండా ఉండాలని కాదు, అంతవరకు కామ్ గా ఉన్న దాంట్లో ఒక ఆలోచన వచ్చింది, అంతేగాని అది వద్దు కాదు అని ఏం చెప్పలేదు. అదే తర్వాత చెప్పండి మేడం. ఆలోచన రాగానే కార్యరూపంలోకి వస్తాయి. అవునండి. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని అవి కూడా పెట్టుకుంటూ ఉంటే ఆ పద్ధతులు కూడా ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలను కూడా కలుగజేస్తుంది. వాటిని కూడా అంటే ఇది కూడా సంభవం కాదు. అంటే ఈ మెడిటేషన్ అనే దాంట్లోని ఇవి అన్ని కూడా ఈ సిస్టమ్స్ అయితేనేంటి, థాట్స్ అయితేనేంటి, కంటెంట్ అంతా కూడా ఖాళీ చేసుకుంటూ ఉంటేనే ఏదైనా విషయాన్ని తెలుసుకోగలుగుతామండి. ఇప్పుడే సంపూర్ణత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ఇదొక మార్గంగా ఏర్పడుతుందండి. అంటే పూర్తిగా ఆ శూన్యమైన స్థితిలోకి వెళ్ళిపోవాలి అంటే ఏ మాత్రం కూడా ఆలోచనలు అనేటివి అసలు ధ్యానం చేస్తున్నప్పుడు కూడా నేను కూర్చున్నానేటువంటి విషయం కూడా రాకుండా ఉండేటట్టుగా ఉండాలండి అన్న విషయాలన్నీ కూడా ఇవాళ చెప్పిన దాన్ని బట్టి అంటే రోజు చెప్తున్నారు, కానీ ఇంకా ఎంత డీప్ గా మేము దీని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎవరికి వాళ్ళకే అవగాహన అవుతూ ఉంటుందండి. ప్రతి విషయాన్ని కూడా ఎప్పుడు కావాలో అప్పటికే ఆలోచించి దాన్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఆలోచించి తర్వాత దాన్ని వదిలించుకోవడం అనేటువంటిది రావాలండి. వదులుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండ్ పాయింట్ అని నాకు బాగా అర్థమవుతుందండి. వదులుకోవడం రాకే ఇందులోనే మేము ఆలోచనతోనే గత జ్ఞాపకాలతోటి భవిష్యత్తులో ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించుకోవడం వల్ల గందరగోళంగా అయిపోయి చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయండి. ఇంక్లూడింగ్ ద స్పీకర్ ని కూడా వదిలిండి అన్నారు. అంటే ఎవరు స్పీకరు? కృష్ణమూర్తి గారు. ఆయన కూడా వదిలిమన్నారు.
ఉమ్, అదే అండి, అర్థమైంది. మీరు చెప్పిన తర్వాత నుంచి మాకు ఈ విషయాలన్నీ కూడా చాలా బాగా అర్థమవుతుందండి. మీరే కనుక మాకు ఈ విషయాలు చెప్పకపోతే మేము ఇంకా ఇలాగే ఉండిపోయే వాళ్ళమేమండి. మీరు చెప్పడం వల్ల మాకు ఎప్పటికప్పుడు మేము అన్ని విషయాలు కూడా ఆలోచించి తెలుసుకోగలుగుతున్నామండి. వీటి వల్ల ఎప్పటికప్పుడు ఇలా ఉండకూడదు, మార్పు అనేటువంటిది రావాలి. మార్పు అనేటువంటిది రాకపోతే ఇంక ఇలాగే ఉండిపోతామండి. సో మార్పు అనేటువంటిది వస్తేనే ప్రతి ఒక్కరూ కూడా సాధించలేనటువంటిది ఏది ఉండదు అనే విషయం కూడా అర్థమవుతోందండి. అవును. అంటే ఇదంతా కృష్ణమూర్తి గారు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. అదండి, కృష్ణమూర్తి గారు చెప్పింది మీరు మాకు మా స్థాయికి దిగొచ్చి మీరు ఇంత బాగా మాకు చెప్తున్నందుకు మేము చాలా మీకు మీ పాదాలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అంటే ఇంకా నాకు చెప్పడానికి ఇంకా మార్కులు సరిగ్గా రాక నేను రోజు కూడా మేము ప్రతి విషయాన్ని కూడా ఇంతలా ఆలోచిస్తూ ఉంటే మేడం గారు మీరు చెప్పిన ప్రతి విషయం కూడా అర్థం చేసుకోవడం వల్ల అలా ఉండకూడదు అనేటువంటిది ప్రతిరోజు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామండి. సరే. అవేర్నెస్, ఆ, ధన్యవాదాలు. ఆ ఎరుక. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అందుకే ఆయన ఎలాంటి ఎరుక అన్నారు? చాయిస్లెస్ అవేర్నెస్ అన్నారు. అంటే ఈ ఎరుకలో ఇది బాగుంది, ఇది బాగోలేదు అని జడ్జిమెంట్ లేని ఎరుక. చాయిస్లెస్ అవేర్నెస్ అంటే జడ్జిమెంట్ లేకుండా చూద్దాం. ఓకే, మనం చూసినప్పుడు ఈ జడ్జిమెంట్ వల్ల అంటే ఎంత బాధాకరమైనా సరే చూడటమే. దానికేమో గిల్టీగా ఫీల్ అవ్వద్దు, బాధగా ఫీల్ అవ్వద్దు, చూడడం. అది చూడడం రావాలి, అది చాయిస్లెస్ అవేర్నెస్. అటువంటి చాయిస్లెస్ అవేర్నెస్ తో ఎంటీ అవుతుంది కాన్షియస్నెస్. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? అయితే ముగించుద్దాం. అందరికీ నమస్కారం.